నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాటను వివరిస్తూ పోప్ సెయింట్ ఫ్రాన్సిస్ గారు కొన్ని మాటలు చెప్పారు. నదిలోని నీరుని ఆ నది తాగదు, పండ్లిచ్చేటువంటి చెట్టు ఆ పండ్లను తను తినదు, పుష్పిస్తున్నటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి వాటి కోసం అవి పుష్పించడం లేదు. అలాగే సూర్యుడు కూడా తన మీద తాను తన కాంతిని ప్రసరింపజేయడం లేదు. అంటే దేవుడు ప్రకృతికి ఇచ్చినటువంటి నియమం ప్రకారం ఇవన్నీ కూడా ఇతరుల కోసం పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ఈ లోకంలో మనిషికి మరొక మనిషే సహాయం. నీకు ప్రేమను పంచాలన్నా, బాధను పంచుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా నీతో కలిసి ముందుకు నడిచేది మనిషి మాత్రమే. నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు బాగుంటావు, కానీ నీ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటే నువ్వు ఇంకా చాలా బాగుంటావు. ఇది దేవుడి వాక్యాన్ని పోప్ ఫ్రాన్సిస్ గారు వివరిస్తూ అందరికీ అర్థమయ్యేలా పంచుకున్నారు. కాబట్టి ఈ మాటను బట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది, మనిషిని ప్రేమించాలి. మన చుట్టూ ఉన్నవారు బాగుంటే మనం బాగుంటాం.